అసలు హరీష్ రావు అప్పటి వరకు ఉంటారా, జైల్లో ఉంటాడా, బయట ఉంటాడా ఏం తెలుసు? సమావేశం డేట్ వచ్చేవాడు జైలు పోతే ఇప్పుడు మేడిగడ్డ కూలిపోయింది. మేడిగడ్డ కట్టినప్పుడు ఎవడు ఇరిగేషన్ మినిస్టరు? మేడిగడ్డ మినిస్టర్ ఎవరు? ఆయన కాదు ఇరిగేషన్ మినిస్టరు. అప్పుడు గవర్నర్ ఉండే, అది కేసీఆర్ అంటే కాళేశ్వరం రావు అని పెట్టాలని పేరు పెట్టిపోయింది. ఆయన 10 ఏళ్ళు గవర్నర్ ఉండి కాళేశ్వరం రావు, ఆయనకు కాలు దెబ్బ దాకా మనొచ్చి చూసిపోయింది ఆయన నరసింహన్. వీళ్ళందరూ సాక్ష్యం కదా. ప్రపంచంలో వింత అంటే అందరు వింత అనుకున్నారు అని 3 సంవత్సరాలలో అంత పెద్ద డ్యామ్ కూలిందంటే నిజంగానే వింత అని ఇప్పుడు తెలిసింది. ఎప్పుడైనా డ్యామ్ మనం పోయినాం, ఆ డ్యామ్ ఇప్పుడు కుంగిన డ్యామ్ మీద నడిచినాం 2 కిలోమీటర్లు, 5 మినిస్టర్ నడుస్తున్నది. ఆటి నుంచి ఇక్కడికి వచ్చేలోడు మొత్తం కూలి కింద పడతామని మాకు భయమైంది. నిజంగా వింతనే కదా. 3 ఏళ్ళల్లో డ్యామ్ దిగిందంటే వాడేమంటాడు, కొందరు ఆఫీసర్లు తెల్లారి మాకు డౌట్ వస్తుందని పోలీస్ ఆఫీసర్లు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది విద్రోహ చర్యలా అనుమానం ఉందని. ఎవరికైనా బుద్ధున్న తను విద్రోహ చర్య బాంబులు పెడితే పైకి లేస్తుంది కానీ కిందికి దిగుతా. కేసీఆర్ ఏమనుకున్నంటే 4 మాటలు వచ్చాయి. కేసీఆర్ బిడ్డ కొడుకు అల్లునికి ఏంటంటే పిటకథలు ఎప్పుడు తెలుసు, అల్లుడు వస్తే అడవనుకుంటాడు, బిడ్డాడు ఏది చెప్పినా నమ్ముతాను అనుకున్నాడు. నేనే చూపించాను, నేనే ప్రపంచంలో వింత అంటే ఆ వింత కాస్త 3 ఏళ్ళకే కూలిపోయి నిజంగా వింత అనిపించుకున్నది. అందుకని నల్గొండకు వస్తే కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికలు ఎట్లా కొట్టిన ఓట్లతోని ఈసారి కూడా మళ్ళీ ఓట్లతోనే కొడతారు. 2 పార్లమెంట్ ఎలక్షన్ల టీఆర్ఎస్ డిపాజిట్ వస్తే నా పేరు వెంకరెడ్డి కాదు. 2 పార్లమెంట్ల వాళ్ళిద్దరూ భువనగిరి నల్గొండ మల్లన్న సాగర్ కొండపోతే నిండు ఉంటుంది, కింద భువనగిరి ఆలేరులా మూసి నీళ్ళు, బోరైతే మూసి వాసన, మంచినీళ్ళు లేవు. అంటే మా తెలంగాణ కాదా భువనగిరి ఆలేరు? ఆడ డిపాజిట్ రాదు. ఆడ 50,000తో గెలుచుడన్నా 50,000కు 130 ఒకటి తక్కువ వచ్చినాయి. 5 ఏళ్ళ కింద చెప్పిన ఆ మాట నేను. అందుకనే చెప్తున్నా, ఇవాళ జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడింది కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడతలేను. కేసీఆర్ త్వరలో వస్తుంది, పులి లేచిందాను, పులి లేదు పిల్లి లేదు, మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూటా మూల చదువుకొని స్పెషల్ ఫ్లైట్ రెడీ పెట్టుకుని ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన? ఈ ప్రెస్ వాళ్ళు అడగాలి వాళ్ళని పోయి. ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఉంది. ఏది కవిత అప్పుడు లిక్కర్ కేసు అప్పుడు తిరిగింది కదా, బెగంపేట ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లో పోయినప్పుడు చూసినా. ఎవరిదే ఫ్లైట్ అంటే కవిత సార్లు కేసీఆర్ లీజ్ తీసుకుందామని. మాజీ ముఖ్యమంత్రి అంటే లీజ్ క్యాన్సల్ చేస్తలేడు. ఎందుకంటే ఎప్పుడోసారి రాత్రిపూట టక్మని లేచిపోవచ్చు అని ఫ్యామిలీ ఇక దుబాయ్కి పోతే ఒకటి అరెస్ట్ చేయడు కదా. మేడిగడ్డ అన్నారం ఇప్పుడు మేడిగడ్డ కేసు బుక్ అవుతుంది.